హాయ్ హలో అండ్ వెల్కమ్ టు పెరటి రుచులు. ఈనాటి మన పెరటి రుచుల్లో భాగంగా హైదరాబాద్లోని నారాయణగూడకు వచ్చేసాం. నారాయణగూడలో ఉంటున్న శ్రీను గారు వారి ఇండోర్ ప్లాంట్స్ని మనకు పరిచయం చేయడానికి ఆహ్వానించారు. మరి వారితో మాట్లాడుతూ వారి గార్డెన్ని పరిచయం చేసుకున్నాం. మరి ఎందుకు ఆలస్యం, ఎపిసోడ్లోకి ఎంటర్ అయిపోదామా? కమాన్, లెట్స్ గో. శ్రీను గారు నమస్తే అండి. మరి ఎపిసోడ్కి స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు శ్రీను గార్డెన్లో ఇండోర్ ప్లాంట్స్ గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. సో మరి మీకు తెలిసిందే, మన ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మన ఆడియన్స్ అందరికీ మొక్కల మీద అవగాహన ఉండాలన్న ఉద్దేశంతో ఈ సెగ్మెంట్ స్టార్ట్ చేసాం. సో మొక్కలే కాదు, ఇండోర్ ప్లాంట్స్ మీద ఒక అవగాహన ఉండాలి. కాబట్టి మరి ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు తెలిసిందే కదా, మరి ఏ మొక్క చూపిస్తున్నారు మా క్వశ్చన్స్కి, మా ఆడియన్స్కి క్వశ్చన్స్ లాగా. ఓకే, సో ఈ మొక్క చూపిస్తున్నారు. సో ఈ మొక్క చూసి దీనికి చిన్న ఫ్లవర్ కూడా ఉంది కదా. ఓకే, చూడండి. మీకు చూస్తే, నాకు ఆల్రెడీ ఆన్సర్ చెప్పారు, మీకు చూస్తే తెలిసిపోవాలి, ఒక్కొక్క ఆకుని చూస్తే తెలియాలన్నమాట. అందుకే పర్టికులర్గా ఇది తీసాము. సో ఈ మొక్క చూడండి, చూసి ఆన్సర్ చేయండి. ఓకేనా? ఆన్సర్ మీరు గెస్ట్ చేస్తుండే ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. చాలా ఈజీ. ఆకుని చూస్తే తెలుస్తుంది మీకు. చూడండి, చూసారా? ఆకు క్లియర్గా ఉంది కదా, ఎగురుతూ అదే మంచి పచ్చగా ఉంది కదా. అంతకన్నా నేను చెప్పలేదు. ఓకే ఓకే శ్రీను గారు పెట్టేసేయండి. సో ఆన్సర్ గెస్ట్ చేస్తుండే ఆన్సర్ ఎపిసోడ్ ఎండింగ్లో రివీల్ చేస్తాం. సో తోటలోకి ఎంటర్ అయిపోదామండి. ఇది ఆంథూరియంస్, ఇండియన్ వెరైటీ. ఆంథూరియం ఫ్లవర్స్ వస్తాయి. ఓకే ఓకే ఓకే. ఇది మన ల్యాబ్ లో గ్రో చేసే కింద ఉన్నాయి, మీకు చూపిస్తాను. 3 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. ఇదేమో ఇట్ విల్ గ్రో అప్ టు 8 feet 10 feet హైట్ వరకు గ్రో అవుతుంది. ఇండియన్ వెరైటీ. ఓహో, అంటే నాటు వెరైటీ. ఇది నాటు లీవ్స్ పెద్దగా ఉంటాయి, పెద్దగా గ్రో అవుతుంది. అక్కడ ఉన్నాయి ఫ్లవర్స్ ఉన్నాయి. పింక్ ఫ్లవర్ వచ్చింది. సో ఇది ఆంథూరియం. ఇండియన్ అంటేనే స్ట్రాంగ్ వైట్. ఇది దీన్ని ట్రై కలర్ అంటారు. ట్రై కలర్. ఇవన్నీ ఎట్లా అంటే ప్రెజెంటేషన్ కి బాగుంటాయి. దిస్ ఇస్ ట్రై కలర్. ఓకే, సో బ్రైట్ గా ఉంది మంచిగా. 3 కలర్స్ ఉంటాయి. 3 కలర్స్ వస్తాయి దీనికి. ఓకే, ఇది మీరు అన్నట్టు మనీ ప్లాంట్ లో వెరైటీస్ లో ఇది మార్బుల్ ఇది. ఓకే ఓకే. యా, ఏంటంటే కింద ఒకసారి మనం మార్బుల్స్ వేసుకుంటాం కదా కింద, ఆ కైండ్ ఆఫ్ మార్బుల్ టైప్ లో అనిపిస్తుంది. మార్బుల్ మనీ ప్లాంట్. మనీ ప్లాంట్స్ ఎన్ని రకాలు ఉన్నాయి టోటల్ గా? మన దగ్గర 8 వెరైటీస్. ఇది ఒకటి గోల్డెనా? ఇది గోల్డెన్ ఏమంటారు? ఇది గోల్డెన్. ఓకే, గోల్డెన్ ఉంది, డార్క్ గ్రీన్ ఉంటుంది, వెల్వెట్ ఉంది. వెల్వెట్ కూడా ఉంటుంది. వెల్వెట్ లీవ్స్ అన్ని వెల్వెట్ లా ఉంటాయి, చూపిస్తాను. ఓ నైస్. వెల్వెట్ నేను చూడలేదు ఎప్పుడు అది. ఓకే, సో ఇది అనదర్ యూనిక్ వెరైటీ. ఇది స్టాగ్ హార్న్ ఫర్న్స్ లో వెరైటీ. ఇది దిస్ ఈస్ దీన్ని బర్డ్ నెస్ట్ ఫర్న్ అంటారు. ఇది బర్డ్ నెస్ట్ లాగా వస్తుంది, గూడు లాగా ఉంది. ఓకే, సో వేరే బాస్టన్ ఫర్న్స్ అవన్నీ రెగ్యులర్ ఉంటాయి, ఇవి చూపిస్తాను. సో బర్డ్ నెస్ట్ ఫర్న్, ఇది స్టాగ్ హార్న్. ఓకే, సో బర్డ్ నెస్ట్ ఫర్న్ అంటే మంచి గూడు లాగా ఉంది. గుడ్ ఆక్సిజన్ ప్లాంట్స్. ఇది ఆక్సిజన్ ప్లాంట్స్, గుడ్ ఆక్సిజన్ ప్లాంట్స్. ఓకే నైస్. ఇది ఎట్లా అంటే దీనికి ఎట్లా లైట్ ఉండాలా? లైట్ డైరెక్ట్ లైట్ తట్టుకోలేవు ఇవి. అంత నార్మల్ డిమ్ లైట్ ఉండాలి. ఓకే, సో ఇంట్లో ఆల్మోస్ట్ సేమ్ వాటరింగ్ ప్రాసెస్. ఫింగర్ టచ్, మాయిస్ట్ ఉంటే వేయకూడదు, మాయిస్ట్ లేకపోతే వేయాలి. దీన్ని తీసుకొచ్చి డైరెక్ట్ గా మనం టేబుల్ ఏదైనా ఎక్సలెంట్ టేబుల్ మీద పెట్టుకుంటే ది బెస్ట్. మీకు ఇది పెద్ద సైజ్ గ్రో అయింది చూపిస్తాను. ఈ సైజ్ లో గ్రో అయింది. సూపర్. సో యాక్చువల్గా చాలా మంది సిస్టమ్ మీద కూర్చొని వర్క్ చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో, సో బేసిక్గా బయటికి రావాలి అంటే వచ్చే పరిస్థితి ఒక్కోసారి, అంటే మీటింగ్స్ కంటిన్యూగా ఉన్నా కానీ కుదరదు. సో దట్ అలాంటి వాళ్ళకి
వర్క్ చేసుకునే వాళ్ళకి టేబుల్ మీద ఇలాంటిది ఒకటి పెట్టుకుంటే మంచిగా ఆక్సిజన్ వస్తుంది. అంటే బేసిక్గా డైరెక్ట్ లైట్ అవసరం లేదు మనకి, డైరెక్ట్ లైట్ అవసరం లేదు కాబట్టి వర్క్ చేసుకుంటే ఇలాంటిది ఒక పెట్టుకుంటే ఏంటి అంటే ప్లెజెంట్ ఫీలింగ్ ఉంటుంది, ఆక్సిజన్ వస్తుంది. వన్ మోర్ థింగ్, అప్పుడప్పుడు సిస్టమ్ చూస్తున్న వాళ్ళకి అవి కూడా చాలా ఇదవుతుంది, స్ట్రెస్ అవుతుంది. ఆ టైంలో ఇట్లా గ్రీనరీని చూస్తే కొద్దిగా రిలీఫ్ ఉంటుంది ఎవ్రీ 15 minutes ఒకసారి. కాబట్టి టేబుల్ పక్కన ఇట్లుంటే ఇలాంటి ప్లాంట్స్ పట్టుకొని చూస్తే కాసేపు కళ్ళకు కూడా రిలాక్సేషన్ ఉంటుంది, మంచి ఆక్సిజన్ కూడా దొరుకుతుంది. సో ది బెస్ట్ ఫర్ ఇలా ఇంట్లో కూర్చొని వర్క్ చేసే వాళ్ళకి. అండ్ ఆక్సిజన్ ప్లాంట్ కూడా సూపర్ అండి. సో నెక్స్ట్ అండి ఇది స్పైడర్ ప్లాంట్. దీంట్లో 3 varieties ఉన్నాయి. ఓకే, మన దగ్గర స్పైడర్ ప్లాంట్ లో 3 varieties. ఇది వెరిగేటెడ్ వర్షన్ అనమాట. ఇది వెరిగేటెడ్ వర్షన్, ఎందుకంటే ఎడ్జెస్ లో ఇట్లా లైన్ ఉంది కాబట్టి కొద్దిగా డిఫరెంట్ ఉంది. సో ఇదేంటండి, ఇదేంటి ఆక్సిజన్ ప్లాంట్ అంటారు? ఇది ఆక్సిజన్ ప్లాంట్, సెమీ షేడ్, బాగా బుషీగా గ్రో అవుతుంది. ఓకే, అందుకు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటుంది. ఎస్ ఇట్లా బుషీగా వచ్చింది చక్కగా. సో దీనికి ఎక్కువ ఎండ్ అవసరం లేదు, సెమీ షేడ్. వాటర్ మాత్రం సేమ్ ప్రాసెస్. అన్నిటికీ జనరలీ నవ్ డేస్ ఎవ్రీ ప్లాంట్ కి జస్ట్ ఫింగర్ టచ్, దట్ ఈస్ ద బెస్ట్ సొల్యూషన్. దీంట్లో సాయిల్ మామూలు రెగ్యులర్ సాయిల్. రైట్ సూపర్. సో మంచి ఆక్సిజన్ ప్లాంట్. సో ఆక్సిజన్ ప్లాంట్స్ అంటాం కానీ ఆక్సిజన్ ప్లాంట్స్ కి ఒక రూమ్ కి ఎంత పెద్ద ప్లాంట్ అవ్వాలండి యాక్చువల్గా? రూమ్ కనడం కన్నా ఇట్ షుడ్ బి హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ద రూమ్. సో సపోజ్ జనరలీ 4 to 5 people యూజ్ చేస్తూ ఉంటే ఒక 10 plants ఉండాలి మినిమం. ఇంట్లో 4 to 5 people ఉన్నారంటే. సో ఈ ఆక్సిజన్ ప్లాంట్స్ అంటే ఏంటండి? ఇప్పుడు ఇంట్లో అంటే నాట్ ఓన్లీ బయటికి వెళ్తేనే కదా పొల్యూషన్ అని, ఇప్పుడు టాక్సిక్ చాలా వస్తూ ఉంటాయి బయట నుంచి, పొల్యూషన్ ఇంట్లో తెలియకుండానే అవన్నీ వస్తుంది. సో వాటన్నిటిని కూడా ఇప్పుడు ఎయిర్ పొల్యూషన్ అంటే ఈ మిషనరీ వచ్చేస్తాయి, వాటికంటే కూడా ఇది న్యాచురల్ గా వాటన్నిటిని అబ్జర్వ్ చేస్తాయా? వాటి ఇప్పుడు మిషనరీ అట్లా మీకు ఎంత క్వాంటిటీ పెరుగుతుందో అన్ని ఎక్కువ ప్లాంట్స్ పెట్టేసుకోవాలి. సో డస్ట్ ఉన్నా లాగేస్తుంది ఇది. అవును, డస్ట్ ఉన్న దీని మీద వచ్చి తర్వాత బయట తీసుకెళ్లి స్ప్రే చేస్తే వెళ్ళిపోతుంది. సో ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ప్యూరిఫికేషన్, కొంచెం డస్ట్ పార్టికల్స్ ఇవి కూడా దీని మీద వచ్చి అక్యుములేట్ అయిపోతాయి. సో అవునండి, ఇప్పుడు మనకి ఆక్సిజన్ ప్లాంట్స్ ఏదైనా సరే ఆక్సిజన్ రిలీజ్ చేయాలి అంటే వీక్లీ వన్స్ దానిపైన వాటర్ స్ప్రే చేసి ఆ లీవ్స్ అన్నిటిని, ఆకులన్నిటిని క్లీన్ చేయాలంటారు. అవునండి, చేస్తే బాగుంటుంది. చేస్తే ఎట్లా ఉంటుంది, దాన్ని కూడా పీల్చుకునే శక్తి పెరిగిపోతుంది. దాని మీద డస్ట్ ఉండి ఇది ఉంటే ఏమో బ్లాక్ అయినట్టు అవుతుంది. అంతే, ప్లాంట్ గ్రోత్ కొంచెం ఇదే అవుతుంది. సో మధ్య మధ్యలో క్లీనింగ్ చేసి మంచి దాని స్నానం వేసినట్టు చేపిచ్చేస్తే అగైన్ ఇట్ ఇస్ ఫ్రెష్. మనకి ఎట్లయితే పోర్స్ ఇట్లా క్లీన్ చేసుకుంటామో అట్లా అది కూడా ఎగ్జాక్ట్లీ ద సేమ్ వే సాయిల్ కూడా మధ్య మధ్యలో దాన్ని ఇది చేయాలి, గుల్లగా చేసి, సో దట్ మళ్ళీ దాంట్లో లోపల ఆక్సిజన్ బాగా పోతుంది. సో ఇలా ఉంటే కార్బన్ డైఆక్సైడ్ తీసుకుంటాం, అలానే పట్టి ఇట్లా హార్డ్ అయిపోయి దాని బ్రీతింగ్ ఉండదు. సో అలా మనం కొద్దిగా లీవ్స్ మెల్లమెల్ల పడుతూ ఉంటాయి. దట్ ఈస్ సిగ్నెస్, దానికి సిగ్నల్. అది ఎట్లా ఉంటుందంటే లీవ్స్ ఇట్లా ఇప్పుడు ఇట్లా డ్రై అవుతాయి. సో ఇట్లా డ్రై అయిందంటే ఇమీడియట్ గా మీరు దాన్ని తవ్వేయాలి, ఇంత మాన్యూర్ వేసేయాలి. ఓకే, దట్స్ ఇట్. సూపర్. సో ఇప్పుడు అంటే ఎనీ ప్లాంట్ అట్లా చేయాలి. సో ఎందుకంటే హార్డ్ అయిందంటే కొద్దిగా దాన్ని తవ్వేసి కొద్దిగా గుల్లగుల్లగా చేసి దాంట్లో కొద్దిగా మెన్యూర్ వేసేసినట్టు సెట్ అయిపోయింది. మనీ ప్లాంట్స్ కూడా ఇట్ ఈస్ అబౌట్ 4 feet 5 feet వరకు పెరిగినాయి. ఇప్పుడు నేను ఇప్పుడే మాకు అడ్డం వస్తుందని తీసాను చూడండి. మాకు ఎంత యాక్చువల్గా ఎంత పొడుగు అంటే ఇలా గ్రో అవుతాయి. దానికి కరెక్ట్ లైట్, మళ్ళీ మనం దాని కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకోవడానికి ఆ స్పేస్ ఇస్తే మొత్తం లష్ గ్రీన్ అయిపోతుంది. యాక్చువల్గా మనీ ప్లాంట్ ఇలా కిందికి వదిలితే బాగా వస్తుందా, లేకుంటే కింద ఈ పాట్లో పెడితే పైకి వెళ్ళడం త్వరగా వస్తుందా, ఇట్లా కిందికి త్వరగా వస్తుందా? రెండు ఏమీ ప్రాబ్లం లేదు. అది ఉంటే దానికి మోస్టిక్ పెట్టాలి. సో దాన్ని పట్టేసుకుంటుంది. ఇలా ఇవి వస్తాయి కదా, రూట్స్ దాన్ని పట్టేసుకొని ముందు వెళ్ళిపోతాయి. ఓకే, దానికి సపోర్ట్ ఉండాలి, సపోర్ట్ వెళ్ళడానికి అవకాశం ఇవ్వాలి దానికి. ఇక్కడ చూడండి, ఇవన్నీ ఇట్లా ఇప్పుడు ఇక్కడ కిందికి పైకి వచ్చాయి, ఇట్లా కిందకున్నాయి. అదే కింద పెడితే గోడకి పట్టేసుకుంటాయి. సూపర్. సో చూడండి ఎంత పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి వచ్చేసింది మనీ ప్లాంట్. కిందికి వచ్చి పడేసుకుంది. అక్కడ నుంచి ఉంది చాలా దూరం నుంచి, 5-6 feet వరకు పెరిగినాయి. ఇక్కడ వచ్చేసి ఆన్సోరియంని పట్టేసుకుంటుంది. ఓకే, ఫైన్, నో ఇష్యూ. సో శ్రీన్ గారు, ఎందుకు ఇదంతా ఇలా డ్రై అయిపోయింది ఇదండి?
ఇది కొంచెం డార్మెంట్ పీరియడ్ అంటే ఇది. ఓకే, సో ఎడీనియమ్స్ కి దిస్ ఇస్ నాట్ అడీనియం, ఇది ఫైకస్. ఫైకస్ వెరైటీస్ ఇది బోన్ సైజ్. ఓకే, ఫైకస్ వెరైటీ. ఓకే, కొంచెం డార్మెంట్ పీరియడ్, కొంచెం ఈ కొంచెం వింటర్ వెళ్ళంగానే కొంచెం సమ్మర్ రాగానే కొంచెం మళ్ళీ అందుకుంటుంది, పుంజుకుంటుంది, మళ్ళీ బుషిగా అయిపోతుంది. ఓకే, అంటే అందుకే ఎందుకంటే ఇదేనా లేకుంటే ఎడీనియమ్స్ కూడా ఇదే ఉంటాయి? ఎడీనియమ్స్ కూడా ఇది డార్మెంట్ పీరియడ్. రైట్ రైట్. అందరూ పొరపాటున మళ్ళీ చలికాలం రాగానే అయిపోయింది మొక్క అనుకొని తీసి పడేయడం అలాంటివి చేయకండి. సో ఇప్పుడు డార్మెంటరీ పీరియడ్ అది పండుకొని ఉంటుంది, అంతే. ఎండాకాలం మళ్ళీ లేస్తుంది అన్నమాట. అంతే. సూపర్. ఇంకా ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇదండి అగ్లోనిమస్. దీంట్లో 3 కలర్స్ ఉన్నాయి, వైట్ ఉంది, పింక్ ఉంది, రెడ్ ఉంది. 3 కలర్స్ ఉన్నాయి మన దగ్గర. ఓకే, సో ఇదేంటండి? ఇది కూడా మనకి ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, సెమీ షేడ్. దీనికి ఇదేమైనా ఆక్సిజన్ ఇస్తుందా? ఎవ్రీ ప్లాంట్ ఈజ్ ఆక్సిజన్ గివింగ్ ప్లాంట్. ఇది జస్ట్ ఇట్ హెస్ బికమ్ మార్కెటింగ్ స్ట్రాటజీ. ఏంటంటే ఇది ఆక్సిజన్ అని అమ్మేయడము, ఒక 3-4 వెరైటీస్ ని విచ్ ఆర్ ఈజీలీ అవైలబుల్, అది ఆక్సిజన్ అని చెప్పేసి తీసేస్తారు. సో ఏది కొంచెం తక్కువ దొరుకుతాయో అది ఆక్సిజన్, దానికి ఈ స్పెషలైజేషన్ పెట్టారు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్ ఆల్ అబౌట్. బట్ ఎవ్రీ ప్లాంట్ ఈజ్ అ గుడ్ ఆక్సిజన్ ప్లాంట్. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు కొంచెం లైట్ ఉన్నట్టు డైలీ వాటరింగ్. ఇప్పుడు ఇది మాయిస్ట్ ఉంది, ఇంకా నేను వేయకూడదు, అవును, చూసి అది డ్రై అయిపోయింది. ఇది కొంచెం ఇంకా ఉంది, మాయిస్ట్ ఉంది, లైట్ వేయకూడదు. ఓకే ఓకే. అండ్ ఇంకోటి అండి, ఈ ప్లాంట్స్ పెట్టేటప్పుడు మనం ఈ ఎంత మాయిస్ట్ మీ సాయిల్ అనేది ఎంత ఇంచెస్ వేయాలండి? ఇక్కడ వరకు వేయాలా లేకుంటే ఇక్కడ తక్కువ వేయాలా అనమాట? కొంచెం ఒక 1 ఇంచ్ కింద పెట్టాలి, సో దట్ వాటర్ వేసినా దాని మీద స్పేస్ ఉంటుంది. ఇండోర్ ప్లాంట్స్, అదర్ ఇండోర్ ప్లాంట్స్, సక్యులెంట్స్ అయితే అవసరమే లేదు. దీనికి ఈ వేరే ఇండోర్ ప్లాంట్స్ కి పుష్కలంగా వేస్తాం వాటర్. సో వాటర్ వేసినాక అది ఇట్లా నిండినాక అది మొత్తం సాయిల్ అంతా వెట్ అయిపోవాలి. కంప్లీట్ లోపల ఉన్న సాయిల్ అంతా వెట్ అయితే దానికి 3-4 డేస్ ఆపుకుంటుంది. ఓకే ఓకే. సో మొక్కలు పెట్టడం కూడా జాగ్రత్తగా పెట్టాలి. ఇది డాలర్ ప్లాంట్. ఓకే, ఇది కూడా ఏమన్నా లక్కీ ప్లాంట్ అండి? డాలర్స్ వస్తాయి పెట్టుకుంటే? ఇప్పుడు మనీ ప్లాంట్ పెడితే మనీ ఎలా వస్తుందో ఇవి పెట్టుకుంటే డాలర్స్. ఈ మనీ ప్లాంట్ డాలర్లు పెట్టుకుంది, వాల్యూ ఎక్కువ ఉంది డాలర్ది. ఓకే, సో ఇది కూడా సేమ్ ప్రాసెస్ అండి? సేమ్ ప్రాసెస్. ఓకే, ఇట్లా కట్ చేయడం పెట్టేయడం. సో దీని అంటే ఇట్లా హార్డ్గా, ఇప్పుడు జేడ్ ప్లాంట్ లాగా చాలా హార్డ్గా ఉంది. అవును. సో ఇది జేడ్ జాతికి సంబంధించిందా? ఆ జాతికి సంబంధించింది కాదు, టోటలీ డిఫరెంట్ ప్లాంట్ ఇది. అగైన్ దిస్ ఈజ్ ఇది డెజర్ట్ ప్లాంట్ కిందనే వస్తుంది. సీ హౌ ఇట్ విల్ గ్రో. ఓ, ఇంత పెద్దగా అవుతుంది, పెద్దగా అయిపోతుంది, క్రీపర్ లాగా పాకేస్తుంది. టైం పడుతుంది, బట్ దీస్ ఆర్ ఆల్ స్లో ప్రాసెస్ ప్లాంట్. సో దీనికి చాలా లైట్ వెయిట్ ఉంది. మళ్ళీ దీంట్లో ఓన్లీ ఏం సాయిల్ ఇది? ఇది నార్మల్ సాయిల్ వేసాం. అవునా? దీన్ని ఎట్లా అంటే ఒక 2 రోజులు వాటర్ వేయకపోయినా ఇది సేఫ్ అవుతుంది. ఎంత పెద్దగా ఉంది డాలర్, అమ్మో చాలా స్ట్రాంగ్ ఉంది ఇది. ఇందులో ఇది చాలా లైట్ వెయిట్ ఉంది ఇందులో మొత్తం కూడా. సో దీని కూడా ప్రాపగేషన్ అది సేమ్ అండి? ఈజీ, ఏదైనా ప్రాపగేషన్. అంటే ఈ లీఫ్ పెట్టాలా లేకపోతే స్టెమ్ పెట్టాలా? లీఫ్ పెట్టినా వచ్చేస్తుంది. నైస్, సూపర్. సో డాలర్ ప్లాంట్, డాలర్స్ ఇంట్లో. సో ఇదండి, ఇవన్నీ సెక్యులెంట్ వెరైటీస్. ఇవి సెక్యులెంట్ వెరైటీస్. దిస్ ఇస్ స్ట్రింగ్ ఆఫ్ టియర్స్. కంది చిక్క ఇది ఉంటుంది కదా. ఇది స్ట్రింగ్ ఆఫ్ బనానాస్. ఇది బనానా షేప్ లో ఉంటుంది కాబట్టి స్ట్రింగ్ ఆఫ్ బనానాస్. టియర్స్ పెద్దగా ఉంటుంది, బనానాస్ ఇట్లా పెద్దగా లాంగ్ గ్రో అవుతుంది. ఓకే, ఇది కన్నీళ్ళు, ఇది బనానా అన్నమాట. ఇది రూబీ నెక్లెస్. ఇది కొంచెం లైట్ లో పెడితే మీకు అక్కడ చూపిస్తాను, పింక్ అయిపోతుంది. ఓ, సో దీని స్టెమ్ కూడా పింక్ గా ఉంది. రూబీ నెక్లెస్. సో అంటే ఎండలో లైట్ లో పెడితే పింక్ అయిపోతుంది. రూబీ నెక్లెస్. నైస్ అండి. చూసారా ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్ లో. సెక్యులెంట్స్ లో చాలా వెరైటీస్. దిస్ ఇస్ వన్. ఇవన్నీ ఎట్లా అంటే బ్యూటిఫికేషన్ కి బాగా పనికి వస్తాయి. ఇదేంటండి? క్యాక్టస్ వెరైటీస్. బ్రహ్మజముడు, నాగజముడు అని చిన్నప్పుడు చదువుకున్నాం, అవేనండి? అలాంటిది క్యాక్టస్ వెరైటీస్. సో అండ్ బ్యూటీగా చిన్న అంటే ఇంట్లో చిన్నగా టేబుల్స్ మీద వాటి మీద బ్యూటీగా చాలా చక్కగా కనిపిస్తుంటాయి. దీస్ ఆర్ ఆల్ వెరైటీస్ ఆఫ్ సెక్యులెంట్. ఇది 4-year-old ప్లాంట్. ఓ, చూడండి ఎలా ఉందో. వావ్, సూపర్. సో 80 వెరైటీస్ ఉన్నాయి. సో ఇది పెద్దగా అంటే ఇది ఇప్పుడు మనం భూమిలో పెడితే పెద్దగా అవుతుందండి? అవుతుంది. ఎంత అవుతుంది? ఈ సైజ్ అవుతుంది. ఓ, నైస్. బట్ రేర్ అన్నమాట. 10 lakh హౌసెస్ లో ఏదో ఒక సైజ్
అంత పేషెన్స్ ఎవరికి ఉంటుంది. అంటే అది ఇప్పుడు మీరు చెప్పిన ఈ సైజ్ రావడానికి ఎంత టైం పడుతుందండి? మైట్ బి 5 to 10 years. 5 to 10 పెట్టేసి వదిలేయాలి అంతే. వదిలేయాలి, మెయింటైన్ కూడా చేయాలి కొద్ది వాటర్ అప్పుడప్పుడు పొరపాటున. సో ఇదండి దిస్ ఇస్ అనదర్ పైదాపు పైకి అది వెళ్ళిపోయింది అది లోపలికి. సో లోపల అది కూడా లైట్ పడితే రెడ్ అయిపోతుంది. ఇక్కడ కూడా ఒక సెగ్మెంట్ చాలా రకాల సెక్యులెంట్స్ ఇచ్యువేరియాస్ అంటారు. ఓకే, సో ఈ చాలా రకాలు ఉన్నాయండి. ఏంటండి ఇది ఒక పువ్వే, ఇది సెక్యులెంట్ ఒక పువ్వు ఏంటండి? ఇదే ఇచ్యువేరియా వెరైటీస్ ఇచ్యువేరియా. ఓకే, ఇందులో ఏంటండి ఇది చూస్తే ఇది ఒకటి డార్క్ ఉంది, ఇది లైట్ కలర్ ఉంది. దాంట్లో వెరైటీస్ ఇంకా బ్రదర్స్ సిస్టర్స్ చాలా మంది ఉన్నారు ఆ ఫ్యామిలీలో. సో ఇది కూడా దీంట్లో కూడా మీరు చాలా లైట్ వెయిట్ ఉంది చూడండి, ఎట్లా కదులుతుంది చూసారా? ఏముంటుంది, జస్ట్ అట్లా పెట్టేస్తుంటుంది అంతే, పెట్టేస్తే సరిపోతుంది. చూడండి అసలు ఏం వెయిట్ లేదు. దీంట్లో కూడా ఆకులు పెట్టేశారు నాకు తెలిసి, టోటల్ గా ఆకుల్ని గ్రైండ్ చేసి పెట్టేశారు. సో చూడండి ఎంత లైట్ వెయిట్ ఉంది. దీని కూడా జస్ట్ స్ప్రేనే ఇంకా అంతే, ఏదైనా స్ప్రే. సూపర్ అండి, చాలా బాగా అనిపిస్తుంది యాక్చువల్ గా. మంచి ఫ్లవర్, అంటే చెట్టే ఫ్లవర్, మొక్కే ఫ్లవర్, సారీ అంతే మొక్కే ఫ్లవర్ అనమాట. ఎంత బాగుంది. రూబీ నెక్లెస్ ఇచ్యువేరియాలో రూబీ నెక్లెస్. ఇంతకుముందు మీరు పింక్ అవుతుంది అన్నారు, ఇదండి ఇదే లైట్ లో పెట్టుంది పింక్. ఓకే, ఇంతకుముందు అన్నారు కదా రూబీ నెక్లెస్ లైట్ కి రాగానే పింక్ అవుతుంది. చూడండి ఎంత పింక్ అయిపోతుంది మొత్తం. ఇదిగోండి పింక్ అయిపోతుంది, ఫ్లవర్స్ వస్తాయి. ఓకే, రూబీ నెక్లెస్ పేరు భలే ఉందండి, నైస్. సో ఇన్ని రకాల ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఈ ఫ్లవర్స్ అన్ని. చూడండి మంచిగా. నేను మీకు అక్కడ చూపిస్తాను ఎయిర్ ప్లాంట్స్ లో. ఇది ఇట్లా గ్రో చేస్తున్నాను నేను. ఓకే, అది గ్రో అయ్యాక ఎలా ఉంటుంది, గాలిలో ఓన్లీ ఎయిర్ లో వచ్చేస్తుంది ఇది. ఓహో, మీకు అది చూపిస్తాను, అరేంజ్ చేసింది చూపిస్తాను. సో ఇక్కడ జేడ్ లో, దిస్ ఇస్ జేడ్ లో వెరైటీ. జేడ్ లో, ఓకే, జేడ్ లో ఇంకా స్ట్రాంగ్ వెరైటీ ఇది. ఇది చాలా జేడ్ అంటేనే ఇలా ఉంటాయండి ఆకులు అయితే. ఏదో ఇది ఒరిజినల్ కాదు, ఏదో ప్లాస్టిక్ అన్న సెన్స్ అనిపిస్తుంది, ఎంత గట్టిగా ఉంటాయి ఆకులు అయితే. జేడ్ ప్లాంట్ చాలా స్ట్రాంగ్ కదండి. స్ట్రాంగ్ అసలు అంత తొందరగా ఏం అవ్వదు. ఎప్పుడు అవుతుంది అంటే ఈ జేడ్ ప్లాంట్ కానీ ఇది కానీ ఎప్పుడు ఇది రోటన్ అయిపోతుంది అంటే వాటర్ ఎక్కువ ఇచ్చినప్పుడే, నాకు తెలిసి. వాటర్ ఎక్కువ పోతుంది. లీవ్స్ ఎప్పుడు పడిపోతాయంటే లైట్ లేనప్పుడు. సో మొత్తం అది ఎందుకంటే ఒక్కోసారి వాటర్ ఎక్కువైపోతే కింద కూడా ఇది ఇదైపోతుంది కదా, అయిపోతుంది కింద. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదైపోతూ ఉంటుంది ఖరాబ్. ఓకే, సో అలాగే ఒక వెరైటీ చూద్దాము. ఇందులో 2 వెరైటీస్ పెట్టారండి. ఇది క్యాక్టస్ వెరైటీస్. అంటే ఈ 2 ఒకటి కాదు కదా, వేరు. అదే ఇదొక వేరు, ఇదొక వెరైటీ. కానీ మధ్యలో ఒక ట్రెండ్, కాంబినేషన్ ఆఫ్ 3-4 ప్లాంట్స్ అనేది ట్రెండ్ నడుస్తుంది. ఓకే, సో దాంట్లో ఇది చాలా పెద్దగా అవుతుందండి. పెద్దగా అంటే పెద్ద అంటే ఇంతే సెక్యులెంట్స్ అనేది. ఓకే, సో దీనికి ముళ్ళులు వస్తాయి కదా. ముళ్ళులు వస్తాయి. సో ఇలా ముట్టుకుంటే ఈ మాత్రం ఈ రేంజ్ వస్తుంది. ముట్టుకొని ఇవ్వదు ఇది. ఇలా అంటే మీ దగ్గరకు వచ్చే వాళ్ళందరూ అడుగుతుంటారండి 2 అంటే ఒక ప్లాంట్ లో ఒక పాట్ లో 4-5 ప్లాంట్స్ పెట్టి గిఫ్టింగ్ కింద పోతుంది. కింద చూపిస్తాను. ఎస్. ఓకే, ఎపిసోడ్ ఎండింగ్ వచ్చేసాం. సో ఆన్సర్ చెప్పే టైం వచ్చింది. సో ఈ మొక్క చూపించి ఆకులు చూడండి అన్నాము. సో ఆన్సర్ చెప్తారా? స్ట్రింగ్ ఆఫ్ డాల్ఫిన్స్. చూసారా, ప్రతి ఒక్క ఆకు కూడా డాల్ఫిన్ లాగా, డాల్ఫిన్ షేప్ లో ఎలా ఉందో. సో స్ట్రింగ్ ఆఫ్ డాల్ఫిన్స్. అందుకే మిమ్మల్ని ఆకులు చూడండి అన్నాను. ఆన్సర్ ఇస్ స్ట్రింగ్ ఆఫ్ డాల్ఫిన్స్. చూడండి ఇట్లా డాల్ఫిన్ ఇలా ఎలా ఉంటుంది చూడండి, 2 ఇవి జంప్ చేస్తున్నట్టు. నైస్. సో స్ట్రింగ్ ఆఫ్ డాల్ఫిన్స్ ఇది ఎలా ప్రాపగేట్ చేస్తారండి? కట్ చేసి యాజ్ ఇట్ ఇస్ పెట్టేది. ఎనీ సెక్యులెంట్ ఇస్ వెరీ ఈజీ టు సర్వైవ్. సో ఇక్కడ కట్ చేసి ఇలా పెట్టేయచ్చు. అవునండి, సరే పెట్టేయచ్చు మీరు అన్నట్టుగా. అక్కడ పెట్టేసి సో అలా పెట్టేయచ్చు మీరు అన్నట్టుగా. కాకపోతే ఇప్పుడు మనం కట్ చేసాము, ఎంత లోపలికి పెట్టాలండి? అంటే లైక్ ఇప్పుడు సాయిల్ ఉంది, సాయిల్ ఎంత లోపలికి? జస్ట్ టచ్ అవ్వాలి అంతే, ఒక హాఫ్ ఇంచ్ టచ్ అవ్వాలంతే. సో ఫస్ట్ పెట్టినప్పుడు వాటర్ వేయాలా? స్ప్రే అదే సేమ్ ప్రొసీజర్. స్ప్రే చేస్తుంటే మెల్లిమెల్లగా రూట్, స్లో ప్రొసీజర్. ఇప్పుడు ఇది గ్రో అవ్వడానికి ఆల్మోస్ట్ 5-6 months పట్టింది. అది రావడానికి.
పేషెన్స్, ఓన్లీ పేషెన్స్. ఓకే, సో అందరు యాక్చువల్గా పెట్టేయంగానే మన 3-4 days లో అవుట్పుట్ అంటే రాదు. అవుట్పుట్. వన్ మోర్ థింగ్, ఇంకోటి వెజిటేబుల్స్ లాగా ఎక్కువ వాటర్ పోసేది, ఓన్లీ స్ప్రే చేయాలి అంతే కదా. అది వాటర్ ఉండకూడదు, స్టాగ్నెంట్ ఉండకూడదు. అది ప్రాబ్లం ఏంటంటే మనం మొక్క పెట్టంగా దీనికి పాపం నీళ్లు కావాలి సర్రమని పోసేస్తూ ఉంటాం, అక్కడ ప్రాబ్లం అయిపోతుంది. కనికరం ఉండకూడదు. ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ విషయంలో మీరు చెప్పేది. ఓకే, ఇండోర్ ప్లాంట్స్ విషయంలో ఉండకూడదు, నార్మల్ అయితే ఉండొచ్చు. ఇలా స్ప్రే చేస్తే బయట ఎండలో ఉన్న ప్లాంట్స్ ఎలానో పీల్చేసుకుంటుంది, సో దానికి ఆ ప్రాబ్లం రాదు. లోపల పీల్చుకోవడం ఉండదు కదా. అవును, సో ఆ వాటర్ ఉండిపోతుంది. స్టాగ్నేట్. మీరు మళ్ళీ నీళ్ళు వేస్తున్నారు అనుకోండి, అది రూట్స్ అన్ని రాటన్ అయిపోతాయి, ఓవర్ అయిపోతుంది. సూపర్ అండి. సో ఆన్సర్ ఇస్ స్ట్రింగ్ ఆఫ్ డాల్ఫిన్స్. సూపర్ నైస్. మంచి మొక్కను మాకు పరిచయం చేస్తే థ్యాంక్ యూ సో మచ్. ఇంటి పెరటిలో మిద్దె మీద అందమైన పండ్లు, కూరగాయ తోటలు పెంచుకుంటున్న వారు మా పెరటి రుచుల కార్యక్రమంలో పాల్గొనాలంటే మమ్మల్ని సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9394450314.